రైట్. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటనే. త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గము, వారంలో మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో కొత్తగా 5గురికి అవకాశం, ప్రస్తుతం మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం. కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా సీఎం పీసీసీ చీఫ్ భేటీ. నేడు రాహుల్, రేపు ఖర్గేతో రేవంత్, ఇక మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. బీఆర్ఎస్లో పంచాయతీపై ఆరా, కవితపై లేఖపైన చర్చనంట. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించినట్టుగా తెలిసింది. వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాల ప్రాధాన్యతలుగా సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీ లోథీ రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాల కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై గంటకు పైగా చర్చించారు. ముందు నుంచి పీసీసీలో బాహుబలి జంబో కమిటీకి ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం జరిగిన తాజా భేటీ సందర్భంగా 10-15% కోత వించాలంటూ కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన సూచించారని సమాచారం. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఓ కొలికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉన్నదట. ఇక దేని గురించి ఈ పీసీసీ కార్యవర్గ విస్తరణ గురించి, మంత్రివర్గ విస్తరణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 4-5 నెలల నుంచి మొదలుపెట్టింది ఈ ప్రచారం. ఇగో పీసీసీ కార్యవర్గ విస్తరణ, అగో మంత్రివర్గ విస్తరణ, ఇగో పీసీసీ కార్యవర్గ విస్తరణ, అగో మంత్రివర్గ విస్తరణ అని అబ్బో ఒకటే వార్తలు, కథనాలు ఇటు మీడియా, సోషల్ మీడియాలో. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి అయితే అనేకమైనటువంటి కథలు అల్లిర్రు. ఇవాళనే రేపే మాపే 3గురికి, 4గురికి, 5గురికి, 6గురికి అనేటువంటి చర్చలు జరిగినాయి. ఇక ఆయనకొచ్చే, ఈయనకొచ్చే, ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం, ఈ జిల్లా, ఆ జిల్లా అని ఎన్నో కథనాలు చూసినాం. బట్ ఏది కూడా కన్ఫర్మేషన్ కాలేదు. దీపావళి అన్నారు, దసరా అన్నారు, సంక్రాంతి అన్నారు, మళ్ళా వినాయక చవితి దగ్గర వచ్చే, మళ్ళీ దీపావళి, మళ్ళీ దసరా దగ్గరకు వచ్చే. సో ఇట్లా 18 నెలల నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఇక వచ్చే వారం కన్ఫామ్గా అవుతుందట. ఖచ్చితంగా ఒక 3 నుంచి 4గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందిని మరి మంత్రివర్గ విస్తరణలో కొన్ని చేంజెస్ ఉంటాయంట. ఆ మంత్రివర్గం నుంచి ఈ మంత్రి అంటే ఏదైతే ఈ శాఖ నుంచి ఆ శాఖకు, ఆ శాఖ నుంచి ఈ శాఖకు కొన్ని బదిలీలు చేసేటువంటి అవకాశము, చేర్పులు, మార్పులు ఉండే ఛాన్స్ ఉందట. అదేవిధంగా పీసీసీ కార్యవర్గ విస్తరణలో కూడా కొంత మరి 4 వర్కింగ్ ప్రెసిడెంట్తో కూడినటువంటి ఈ పీసీసీ కార్యవర్గ విస్తరణ ఉండబోతుంది. అందులో సామాజిక వర్గం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు మరి సమన్యాయం చేసే విధంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాదాపు మరి 60-70కి పైగా జనరల్ సెక్రటరీలు కావచ్చు, మరి వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఇట్లా అన్నీ కూడా జరగబోతున్నాయి. కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున ఖర్గేతో, రాహుల్ గాంధీతో, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి చర్చలు భేటీ జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఒక 1 వీక్లో మాత్రం ఖచ్చితంగా మరి కార్యవర్గ విస్తరణ. 1 వీక్ అంటే ఇవాళ ఎంతనా 26, ఇక 4, ఇక 3 అంటే ఆల్మోస్ట్ జూన్ 2, 3 అంటే జూన్ మొదటి వారంలో మరి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. జంబో ప్యాక్తో మరి కార్యవర్గ విస్తరణ జరగబోతుందంట. బట్ జరగాలి. ఈ పీసీసీ కార్యవర్గ విస్తరణ చాలా అవసరం కూడా. ఎందుకంటే దాదాపు 18 నెలలైంది అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఎందుకు ఈ ప్రతిపక్షం అంటున్నా అంటే, ఈ 18 నెలల్లో పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు, పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళు కీలకమైనటువంటి పదవులో ఉన్నారు. కానీ సొంత పార్టీ, అదే పార్టీని నమ్ముకొని 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మరి నామినేటెడ్ పోస్టులు లేక, కార్యవర్గ విస్తరణలో కీలకమైనటువంటి పదవులు లేక, జెండాలు మోసి జైలు కొట్టి జైల చుట్టూ తిరిగి మరి ఈపుల మీద ఎన్నో దెబ్బలు తిని అప్పటి ప్రతిపక్షంలో ఉండి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాళ్ళందరూ ఇంకా నిలబడి ఉన్నారు చూడు. నిజంగా అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు పీసీసీ కార్యవర్గంలో సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలి. ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఇలా మానవతరాయ లాంటి వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని మరి కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో మరి గత ప్రభుత్వాల్ని ఎదిరించి, ప్రశ్నించి ఎన్నోసార్లు జైల పాలై లాఠీ చార్జుల్లో మరి దెబ్బలు తిన్నటువంటి మానవతరాయ్ కావచ్చు, లేకపోతే కోటా శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్ యుగేందర్ కావచ్చు, చనగాని దయాకర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు మరి ఇవాళ తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. చరణ్ కౌశిక్ కావచ్చు,
ఇలా చెప్పుకుంటే పోతే చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్ట్లో లేకపోతే కార్యవర్గంలో కీలకంగా వర్కింగ్ ప్రెసిడెంట్లో జనరల్ సెక్రటరీలో ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కార్యవర్గ విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎంత తొందర చేస్తే అంత మంచిది. రెట్టింపు ఉత్సాహంతో రేపు వాళ్ళు లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మీరు ఇట్లే ఆలస్యం చేసుకుంటా కష్టపడ్డోనికి పదవులు ఇవ్వకుండా కష్టపడ్డోని మీరు చూసి చూడనట్టుగా వదిలేస్తే ఇక భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంధకారణ్యమే. ఏముండదు, అంత చీకటే ఉంటుంది భవిష్యత్ అంతా కూడా కష్టపడ్డోని కనుక పట్టించుకోకపోతే. ఇక వెలుగులో చూస్తే మనకు వెలుగులో ఏమన్నా రిపీటెడ్గా